హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొన్నైతే మడగడ వ్యూ పాయింట్ వీడియో అయితే పెట్టాను కదండి, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. కొంచెం నాకైతే హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకనే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి ఎడిటింగ్ అది చేయడానికి అయితే. ఇప్పుడు కూడా మీకు వాయిస్ అయితే తెలుస్తూనే ఉంటుంది. కొంచెం కోల్డ్ అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యిందనమాట. సో దానివల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది. కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో తర్వాత అయితే ఆ పైన కొండ మీద నుంచి అయితే కిందకైతే దిగిపోయాం, చూసారు కదా ఆటోలో. ఇంకా అక్కడి నుంచి అయితే మీ కార్లో అయితే ఇంక రీచ్ ఇక్కడికి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే చాపరాయి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మడగడ వ్యూ పాయింట్ అయితే అరకు వ్యాలీలో ఉంది. చాపరాయి అయితే పాడేరు వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. వెళ్తుండే మధ్యలో చూసారు కదా తోటలు, ఆ నేచురల్, ఆ గ్రీనరీ, అదంతా కూడా పొలాలు అవన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అక్కడికక్కడ బంతి తోటలు అలాగే తేనెటీగలు సాగు చేసేవి అవన్నీ కూడా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చుట్టూ మనకు కనిపిస్తూ ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా కూడా మనకి నేచరే కనిపిస్తుంది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అరకు మాత్రం చెప్తాను నేనైతే. నేను కూడా ఫస్ట్ టైం అయితే విజిట్ చేశానండి. నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకెక్కడికి అయితే నేను చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇగోండి, ఇంకా అక్కడ మీకు వేసిన మేకప్స్ అయితే నేను ఇంకా చెరుపుకోలేదు, ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయితే అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అనమాట టికెట్. ఇంకెక్కడికైతే మేము ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది ఎంట్రన్స్ అనమాట. బయట నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా కొండలు, చెట్టులు, ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ. ఆ రోజైతే క్రౌడ్ చాలా ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఉందండి. జనం అయితే అసలు చెప్పనవసరం లేదు. వీకెండ్ కదా, అందులోకి 3వ సోమవారం కదా, కార్తీక వారం కదా, దానికోసం అయితే జనాలు అయితే ఫుల్ ఫ్యామిలీతో అయితే చాలా వరకు వచ్చి ఉన్నారు. ఖాళీ లేదు. ఇంక లోపలికి ఇలా ఎంట్రన్స్ రాగానే ఇక చేపలమ్మ తల్లి అని చెప్పి ఆ దేవుడైతే ఉంటారనమాట. మనకి కనిపిస్తూ ఉంటారు అక్కడ విఘ్నేశ్వరుడు, శివుడు, అలాగే చేపలమ్మ తల్లి అని చెప్పి అక్కడైతే చిన్న గుడి అయితే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడైతే కొంచెం దండం పెట్టుకొని ఇంక లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైనా మనకి ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు కదా, స్నానాలు అవి చేసిన కొంచెం ఎంజాయ్మెంట్ కోసం వచ్చి వస్తారు కదా. ఇంకా మన డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవాలంటే లేడీస్కి పక్కనైతే డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి అక్కడ ఇంకోండి ఇంక ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం చాపరాయి అంటే ఈ విధంగా వాటర్ అయి ఉంటుంది అనమాట. కింద రాయి అయితే ఉంటుంది. ఆ రాయి మీద నుంచి అయితే వాటర్ అయితే పారుతూ ఉంటుంది. ఇంకా అక్కడైతే మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసి స్నానాలు చేసేసారనమాట. అసలు ఆ వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయంటే అది అలాగే బురద అండి, మొత్తం నాచు, అదంతా రాయి కదా, కింద రాయి మీద నుంచి వాటర్ వెళ్తుంది కాబట్టి అదంతా రాయి అయితే చాలా జారుతూ. అదైతే మనం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళతో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి, ఎందుకంటే అదంతా నాచు పట్టేసి ఉంది. ఆ రాయి కొంచెం స్లిప్ అయినా మొత్తం ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము, అంత జాగ్రత్తగా అయితే ఉండాలి. మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, పిల్లలతో ఉన్నాం కదని చెప్పి ముందు ఎంట్రన్సే. ఇంకా అటువంటి పిల్లలు అయితే ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉన్నారు. కాసేపు స్నానాలు అవి చేశారు. తర్వాత డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా కాసేపు ఫొటోస్ అవి దిగాము. కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. ఆ నేచర్ అదేను. ఇంకా చాపరాయి అంటే పెద్దగా అయితే ఏముండదండి. చాపరాయి అంటే మీకు లాస్ట్లో కనిపిస్తుంది కదా, ఒక రాయి మీద ఫిష్ బొమ్మ అయితే వేసి ఉంటుందన్నమాట. అది చేప షేప్లో ఉంటుందంట. సో దాన్ని చాపరాయి అని అయితే అంటారనమాట. ఇంకా చాపరాయి బయటకు వస్తే మాత్రం ఇక్కడ ఫుల్ ఫేమస్ ఏంటంటే బాంబో చికెన్ అనమాట. అరకు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కాఫీ తోటలు అండ్ అలాగే బాంబో అంటేనే చికెన్ అనమాట. ఇంకా అక్కడ మన చికెన్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. ఇంకా చాపరాయి బయటికి రాగానే మొత్తం ఫుల్ షాప్స్ అంటే ఇవే ఉన్నాయి మొత్తం అంతా కూడా. మనకి ఫిష్ కబాబు, చికెన్ కబాబు అండ్ అలాగే బాంబో బిర్యానీ ఇవైతే అమ్ముతూ ఉన్నారు. ఇంకా మాకైతే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంక ఇదే అన్నట్టు మేమైతే తీసేసుకున్నాము, టేస్ట్ చేద్దామని చెప్పి. ఇంకెంత దూరం వచ్చాక టేస్ట్ చేయకుండా ఉంటామా చెప్పండి. ఇంకా మేమైతే టేస్ట్ అయితే చేసేసామన్నమాట. ఇదిగోండి బాంబో చికెన్ అయితే తీసుకున్న వేడి పొగలు కక్కుతూ ఉంది. ఇంకా ఒకరికొకరైతే కొట్టుకుంటూ ఉన్నాం, నాకు ఇవ్వు ఫస్ట్ టైం చెప్పేసి టేస్ట్ చూద్దామని చెప్పి. ఫుల్ అప్పుడే దాన్ని అయితే బయటకు తీసి మనకైతే వేసి ఇచ్చారనమాట. ప్లేట్లో అయితే ఫుల్ పొగలు కక్కుతూ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్ అవసరం ఉంది అసలు. మేము కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేసాం కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ఇది 1/2 కేజీ అనమాట ప్లేట్. ఇంకో ప్లేట్ కూడా తీసుకున్నాం. 2 ప్లేట్స్ అయితే తీసుకొని ఫుల్గా అయితే తినేసాము. ఆ వదిన వచ్చింది కదా, తనైతే తినలేదులేండి. కార్తీక మాసం అని చెప్పేసి మంతంతా తినదంట. నేనేంటి ఓన్లీ సోమవారాలు ఏకాదశి టైంలోనే నేనైతే తినలేదులేండి. ఇంక సండేస్ టైంలో అయితే తినేసాను. ఇంకా మీరు మళ్ళీ
మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి చూసేవాళ్ళు. సో ఇదనమాట. ఇంకా మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. ఈ విధంగా తింటూ ఉన్నాము. ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఏంటంటే మేము ఆ పక్కన బొటానికల్ గార్డెన్ అయితే ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఇది కూడా అరకు వ్యాలీలోనే ఉందండి. ఇంకా అరకు వ్యాలీలోనే బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే 60 రూపీస్, అడల్ట్స్కి చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎంట్రన్స్ టికెట్స్ మాత్రం కన్ఫామ్గా తీసుకోవాల్సిందే. టికెట్స్ మాత్రం బీభత్సంగా ఉంటాయి. ప్రతి దగ్గర కూడా టికెట్స్ అనేవి మనం తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఎత్తిగొండి బుద్ధ విగ్రహం అయితే ఉంటుందన్నమాట. బయట అయితే మీకు ముందు చూపించిన కదా ఆ విధంగా ఆర్చ్లా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఈ విధంగా బుద్ధ విగ్రహం అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే అరకు సూపర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ట్రైన్ అయితే ఉంటుందన్నమాట. మనం లోపల తిరగాలనుకున్నా చేయాలనుకున్నా ఈ ట్రైన్లో అయితే వెళ్ళొచ్చు. బట్ ఆ రోజు అయితే అది ఆన్లో లేదు, మేము మామూలుగానే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ అన్నీ కూడా చెట్లు అయితే ఉన్నాయి. ఈ విధంగా మొత్తం అంతా బొటానికల్ గార్డెన్ అంటే మొత్తం చెట్లతోని గార్డెన్స్తో అయితే నిండిపోయి ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట, ప్రశాంతంగా. ఇక్కడైతే చిన్న గుహలాగా ఉందన్నమాట. పక్షులు గూడు కట్టుకుంటే ఎలా ఉంటే ఆ గూడులా ఉంది. ఆ లోపలైతే ఈ విధంగా చెట్టు కొమ్మలతో అయితే మనకి చైర్స్లా రెడీ చేసి పెట్టారు. చాలా బాగుంది. అక్కడైతే కాసేపు వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాం. చల్లగా ఉంది అనమాట, నీడగా. అక్కడ కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది ఒక్కొక్కరికైతే. మాకైతే ఇంకా కూర్చొని పడుకుంటే మనకు అవ్వదు కదా, ఇంకా టైం అయితే లేదు. ఒక రోజులోనే అన్నీ కవర్ చేయాలని చెప్పేసి అయితే ఇంకా అలా వెళ్తూ అన్నీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే ఈ విధంగా ఒక హట్ లాగా అయితే ఉంది. ఇగోండి ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా ఫోటోషూట్స్కి అది చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఏమంటారు ఆ బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ డైనోసార్ టాటాయిస్ పిక్చర్స్ అయితే ఉన్నాయి. అలా పిల్లలు అవి ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇంకా గార్డెన్లో అయితే అలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఒక ఆకు తెంపిన ఒక పువ్వు తెంపిన ప్రతి దానికి కూడా ఫైన్ అయితే వేస్తామని చెప్పేసి అయితే ఎక్కడికక్కడ బోర్డు అయితే పెట్టారండి. ఏమీ కూడా టచ్ చేయకూడదు, ఓన్లీ అలా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడం తప్ప. ఇంకా అలా వెళ్ళాము. వెళ్తూ ఇంకా అలా ఆ గ్రీనరీ అంటే ఆ చెట్లు ఆ తోటలు అలా చూసుకుంటూ అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ మొక్కలు అవి కూడా. చెప్తున్నాను కదా, నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే నిజంగా ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది లోపల. ఇంకా లోపల పారాషూట్ అది చేయాలంటే మనం పైనుంచి వ్యూ పాయింట్ అది చూడాలి అనుకుంటే ఇంకా పారాషూట్ అది కూడా ఉందన్నమాట. చూపిస్తాను చూడండి. అది కూడా 1 పర్సన్కి అయితే 1500 రూపీస్ అంట. అది కూడా ఎర్లీ మార్నింగ్ మనకి ఫుల్ మంచు అలాగే పొగ అది వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో చూస్తేనే వ్యూ అనేది బాగుంటుందంటే. ఈ టైంలో అయితే అసలు ఏం బాగోదు. వాళ్ళే చెప్పారు ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చూడాలనుకుంటే ఇది కంపల్సరీ ఎక్కితే మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు, సూపర్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే అన్నారనమాట. ఇంక మేమైతే నార్మల్గా వెళ్ళి చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. ఇంకా తర్వాత అయితే ఇంకా పక్కనే ఒక 1 కిలోమీటర్ దాటితే చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. ఇంక చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము. ఇంకా లోపలైతే ఏమీ ఉండదండి చూడడానికి. వెళ్ళకూడదు అనుకున్నాము, బట్ ఏంటంటే ఎంత వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకులే చూడకుండా వెళ్ళడం అని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా ఎంట్రన్స్ అయితే టికెట్స్ అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇంక లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళాక ఏంటంటే ఈ విధంగా అయితే మొత్తం చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఏముంటాయి, చాక్లెట్ చెట్టు ఎలా ఉంటుంది, వాటి కాయలు ఎలా ఉంటాయి అనేవి ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే చేసి అయితే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా చాక్లెట్కి సంబంధించినవి ఉంటాయి. అక్కడ ఈవెన్ డస్ట్బిన్ కూడా చాక్లెట్ షేప్లోనే ఉందన్నమాట. అన్నీ కూడా ఒకటే కలర్, కాఫీ కలర్లోనే చాక్లెట్ ఫ్లేవర్తోనే ఉన్నాయి. స్మెల్ అయితే కాఫీ స్మెల్ లాగా వస్తుంది అనమాట లోపలికి వెళ్ళగానే. ఇంకా అక్కడ పిక్చర్స్ అయినా ఏవైనా అక్కడ ప్రతిదీ కూడా చాక్లెట్కి సంబంధించిన పిక్చర్స్తోనే మనకైతే డిస్ప్లేలో అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ లోపల చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారు, దాన్ని ఎలా పండిస్తారో, అది పండిన తర్వాత కాయలు ఎలా వస్తాయి ఏంటి అనేది చాక్లెట్ హిస్టరీ అనమాట. హిస్టరీకి సంబంధించినవన్నీ లోపలైతే మనకు ఉంటాయి. ఇదేంటంటే నైట్ టైం చూస్తే బాగుంటుంది అనమాట. చూసారు కదా మొత్తం లైటింగ్స్ అవన్నీ కూడా. ఆ లైటింగ్స్ అది ఆ స్పాట్ అయితే నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నైట్ టైం అవన్నీ కూడా ఆన్ చేసి పెడతారంట. ఆ కిడ్స్ ఆడుకునేవి అవన్నీ ఉన్నాయి పక్కన మనకి. అవన్నీ కూడా నైట్ టైం అయితేనే బాగుంటుంది సార్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు. మనకు అంత టైం అయితే లేదు కదా. మా పిల్లలు అయితే ఊరికి ఎక్కిపోయి గెంతులు వేసేసారు. ఇంకొండి లోపలికి వచ్చాక ఇక్కడ మనకి కాఫీ పొడి అలాగే చాక్లెట్స్ అవి అమ్మితే సేల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ షాప్లో. ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ప్రైజెస్ అయితే చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయండి.
ఒక్కొక్క చాక్లెట్ 200 రూపీస్, 100 రూపీస్ అలాగైతే ఉన్నాయి. నార్మల్ చాక్లెట్సే. మాకైతే చాలా కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది బాగా. ఎందుకులే అని చెప్పేసి అయితే మేమైతే ఏమీ తీసుకోలేదు. ఓన్లీ అలా చూసి అయితే వచ్చాము. అవ్వండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా చాక్లెట్ బార్ ఫ్యాక్టరీ అని చెప్పేసి. ఇంకా అక్కడ బయట అయితే వర్క్స్ అవి అవుతూ ఉన్నాయి. ఇంకా కిడ్స్ కోసం అయితే అవి ప్లే ఏరియాస్ అవి రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా లోపలైతే చాక్లెట్ బార్ అని ఉంది కదా, ఇంకా అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇంకా బయటకు అయితే ఈ విధంగా సీట్స్ అయితే ఉన్నాయి సిట్టింగ్స్ కోసం మనం కూర్చోవడానికి. ఇక్కడ సిట్టింగ్ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది కూర్చోవడానికి. అది కూడా ఇంకా అలా కూర్చొని ఫొటోస్ అవి దిగడానికి అయితే చాలా బాగుంది. ఇంకోండి ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే బోర్డు అయితే పెట్టేశారు. లోపలైతే వీడియోస్ అవి తీయడానికి అయితే కుదరలేదు, కెమెరా నాట్ అలౌడ్ అనమాట. ఇంకా బయటకు వచ్చాక ఈ పక్కన ఏంటంటే మనకి ఈ విధంగా చిన్న మ్యూజియంలా అయితే పెట్టారు చాక్లెట్స్కి సంబంధించింది. ఇంకా ఇక్కడైతే వీడియోస్ అవి తీసుకోవచ్చు. లోపల మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాక్లెట్ ఎలా రెడీ అవుతుంది ఏంటనేది ఆ మిషన్స్ దగ్గర అయితే ఫొటోస్ అవి అయితే ఏమీ అలౌడ్ లేవు. ఇక్కడ ఓన్లీ మ్యూజియం దగ్గర అయితే తీసుకోవచ్చు. ఇవ్వండి ఈ విధంగా అయితే పండిస్తారనమాట. అది ఏమంటారు, సెక్షన్స్ వైజ్గా ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, ఫస్ట్ ఎలా తయారు చేస్తారు, దాన్ని ఎలా పండిస్తారు, దాన్ని ఎలా సాగు చేస్తారో ఈ విధంగా సెక్షన్స్ వైజ్గా పార్ట్స్గా అయితే ఈ విధంగా డివైడ్ చేసి అయితే మనకి ఈ విధంగా పిక్చర్స్లో అయితే మనకి చూపిస్తూ ఉంటారనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవ్వండి ఇవైతే మిషన్స్ అనమాట. ఈ విధంగా రోస్టింగ్ అంటే కాఫీని ఎలాగా పండిస్తారనేది రోస్టింగ్ అనమాట. మిల్లులు అనమాట, మిల్లి అంటారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. దాని నుంచి లోపల స్టీల్ కనిపిస్తున్నాయి కదా, అందులో అయితే చాక్లెట్ వేసి తిప్పుతూ ఉంటారు. అది మెల్ట్ అయ్యి మనకి షేప్స్ వైజ్గా కట్ చేసి చాక్లెట్స్ అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ విధంగా అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే మనకు మొత్తం అంతా డిస్ప్లేలో ఉంటుంది చాక్లెట్ గురించి. ఇదంతా చాక్లెట్కి సంబంధించిన హిస్టరీ మాత్రమే ఉంటుంది. పెద్దగా అయితే ఏమీ ఉండదు. వెళ్ళినా సరే వేస్ట్ అనిపించింది చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే. ఇంకా మనకి బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే మనం తీసుకున్న టికెట్స్ వైజ్గా ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క చాక్లెట్ అయితే ఫ్రీగా ఇచ్చారు. అది చిన్న చాక్లెటేలేండి, టేస్ట్ చూడడం కోసం అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇవ్వండి ట్రైబల్ మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు మనం చూపించాను కదా నైట్ టైం వస్తే అది క్లోజ్ అయిపోయింది, లోపలికైతే అలౌ చేయలేదు ఆ రోజు అని చెప్పేసి. సో ఇప్పుడైతే వచ్చాము. ఇంక ఇక్కడైతే వాటర్ ఉంది కదా, అందులో బోటింగ్ అయితే ఉంటుందంటే, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు లేవు. ఇంతకుముందు అయితే అందులో బోటింగ్ అది పెట్టేవారంట. ఇక్కడ ఏంటంటే స్వింగ్ వాల్ అనమాట. పైనుంచి ఎవరైనా సైక్లింగ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా యాక్టివిటీస్ సంబంధించింది అయితే ఉంది. ఇంకా అలాగే లోపలైతే షాపింగ్స్ అవి ఉన్నాయి. ఇంకా మా వారు పిల్లలు అటువైపు వెళ్తే నేను ఈ వద్దన అయితే షాపింగ్ వైపు వచ్చాము. మన లేడీస్కి ఎక్కడికి వెళ్ళినా సరే ముందు షాపింగ్ వైపు అయితే కళ్ళు పడతాయి కదా, మనం కొనకపోయినా వెళ్ళి చూసి వచ్చేయాలన్నట్టుగా ఇంకా తను నేనైతే వెళ్ళామన్నమాట. అవన్నీ వెళ్ళి చూసుకుంటూ ఇంకా అక్కడైతే ఏమున్నాయి ఏంటో ఒకసారి చూసొద్దామని చెప్పేసి అయితే మా మటుకు మేము సపరేట్ అయిపోయి వెళ్ళి చూసుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అలాగే హోమ్ మేడ్కి సంబంధించినవి అక్కడ దొరికే ఐటమ్స్తో చెక్కతో చేసిన బొమ్మలు అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. బ్యాంబోతో చేసిన కాఫీ కప్స్ అన్నీ ఉన్నాయి. కానీ రేట్లు మాత్రం చాలా టూ మచ్గా అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ఏమి కొనలేమన్నమాట. అందరూ ఒకటే ప్రైస్. బార్గెన్ అయితే చేయడానికి లేదు, బేరం ఆడడానికి ఒక్క మాట కూడా మనం ఆడడానికి అయితే లేవు. చూసారు కదా అక్కడైతే బాంబే కర్రతో చేసినవి అనమాట, ఎదురు కర్రలతో చేసిన కాఫీ కప్స్, బొమ్మలు, అవన్నీ డెకోర్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి చూడడానికి. బట్ కాస్ట్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. నేనైతే ఏమీ తీసుకోలేదులేండి, ఒక 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాను అంతే. ఇంకా అంతకు మించి అయితే ఇంకేమీ తీసుకోలేదు. ఇంకా అలా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అలా వెళ్తూ ఉంటే లోపలైతే ఇవ్వండి ఇక్కడైతే ట్రైబల్స్కి సంబంధించిన పిక్చర్ అయితే ఉందన్నమాట. ఇంకా అరకు వెళ్ళారంటే ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ తీసుకోవాలంటే మెయిన్గా తీసుకునేది ఇక్కడే కదా. ఈ ట్రైబల్స్ పీపుల్స్ ఉంటే వాళ్ళతో పాటు కూర్చొని మధ్యలో నించొని తీసుకోవడానికి చాలా బాగుంది ఆ పిక్చర్. మేము కూడా తీసుకున్నాము, లాస్ట్లో షేర్ చేస్తాను చూడండి. ఇంక లోపలికి వస్తే ఇక్కడ ఏంటంటే సమగ్ర చిరుధాన్యాలు పునరుద్ధరణ అని చెప్పేసి మనకి అక్కడ ఆ గిరిజనులు పండించే చిరుధాన్యాలు అలాగే కొండల్లో దొరికే మనకి ఐటమ్స్ అన్నీ వేర్లు అలాగే ఆయుర్వేదకు సంబంధించినవి చిరుధాన్యాలు, పప్పు దినుసులు, రాగులు, సజ్జలు అలాంటివన్నీ కూడా మనకి ఈ విధంగా ఇక్కడ డిస్ప్లేలో చేసి పెట్టారనమాట ఎగ్జిబిషన్ లాగా. ఇవన్నీ చూసుకోవడానికి అలాగే మనకు కావాలంటే గ్రామ్స్ లెక్క అయితే మనకు అమ్ముతారనమాట.
వీళ్ళకి అవార్డు వచ్చినవో ఏమో ఇవన్నీ కూడా మనకి అక్కడైతే అవార్డ్స్ కూడా పెట్టారు. ఇవి ఎలా పండిస్తారో ఏంటి అని చెప్పి దానికోసం అయితే అక్కడ పెట్టారు. వాటి పేర్లు అవి కూడా రాసి మనకైతే అక్కడ డిస్ప్లే అయితే పెట్టారనమాట. ఈ విధంగా అవి కూడా బాగా అనిపించింది. అన్నీ మనకి అక్కడ బిర్యానీ సామాన్లు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు అన్నీ కూడా మనకి అమ్ముతూ ఉన్నారనమాట. గ్రామ్స్ లెక్క మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఏమీ తీసుకోలేదులేండి. ఇంకా బయటకు వచ్చాక ఈ విధంగా ఫోటోషూట్స్కి అది కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ వాల్స్ అయితే ఈ విధంగా డిజైన్స్ చేసి అయితే పెట్టి ఉన్నారు. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఎవరైనా కపుల్స్ ఫోటోషూట్స్కి వెళ్ళాలనుకున్నా, మ్యారేజ్ ఫోటోషూట్స్కి వెళ్ళాలనుకున్నా సరే బెస్ట్ ప్లేస్ అయితే అరకు అని చెప్పచ్చు. ఆ నేచర్, ఆ ఫోటోషూట్స్కి అది మనకి బాగుంటుంది. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక ఈ నవంబర్, డిసెంబర్, జనవరి లోపు అయితే ఒకసారి కంపల్సరీ అరకు అయితే విజిట్ చేసి రండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టైంలో అయితే అరకు వ్యూ అనేది. కానీ చలి కూడా ఎక్కువే ఉంటుంది. మంచు ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట మీకు. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా రాగానే ఇంకా నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ బొర్రా గృహం అనమాట. ఇంకా అప్పటికి టైం అయితే అయిపోతుంది. క్లోజింగ్ టైం అయితే చూస్తుంటే 5 క్లోజ్ అయిపోతుంది. మేము 5:30 అయినా ఇంకా రాలేదు. హడావిడిగా అందుతామో లేదో, చూడగలమో లేదో, ఇంత దూరం వచ్చాక ఇది చూడకపోతే మళ్ళీ ఫెయిల్ అవ్వాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడైతే వచ్చాము. లాస్ట్ ఫైనల్గా ఇంకేంటంటే ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పాను కదా, దానివల్ల జనం ఎక్కువ ఉండటంతో ఆ రోజు 8 o'clock వరకు కూడా ఓపెన్లోనే పెట్టారనమాట. ఇంకొండ ఇక్కడికి అయితే వచ్చాము. ఇంక ఫైనల్గా రాగానే ఈ విధంగా నందీశ్వరుడు అయితే ఉంటాడు బయట. ఇక్కడ మనకి ఎంతో కొంత దర్శనం వేసేసి కుంకుమ బొట్టు అది ఉంటుంది, పెట్టుకొని ఇంకా దండం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఎంట్రన్స్ అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మేము ఎంట్రన్స్ అనమాట, ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వలేదు. బయట నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ బొర్రా గృహం చూడగానే మీకు ఏ సినిమా గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మంజుమల్ బాయ్స్ సినిమా ఉంది కదా, ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఉంటుంది కదా, ఆ సీనే గుర్తొచ్చింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా అదే అక్కడికి లోపలికి వెళ్ళగానే శుభాషు అని అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ అయితే ఉన్నారు గుహలో కదా. మనం చిన్నగా అరిచినా సరే చాలా పెద్దగా అయితే వినిపిస్తూ ఉంటుంది కదా. అందరూ కూడా అదే మూవీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు వెళ్ళగానే ప్రతి ఒక్కరూ. ఇగోండి ఇంక లోపలైతే ఈ విధంగా అయితే మొత్తం మనకి LED లైట్స్తో, వామ్ లైట్స్తో, కలర్ఫుల్ లైటింగ్స్తో అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంది బొర్రా గృహం అయితే. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల అది ఫుల్ చీకటిగా ఉంటుంది. పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇంక పైన ఏంటంటే ఇది లోపల 2 kilometers వరకు అయితే ఉంటుంది. నడాలి చాలా. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నామండి. ఒక్కొక్కరు కాలు పట్టేసాయి. ఇంకా పిల్లలతో అయితే నడవలేకపోయాము. ఇంకా ఫైనల్గా ఇంకా లోపలికి అయితే అలా తిరిగి ఇంకా లోపల ఏంటంటే లాస్ట్ చివర్లో బొర్రా గృహం ఎండింగ్లో అనమాట మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ మనకి శివుడు విగ్రహం అయితే లింగాకారం అయితే ఉంటుంది. అక్కడ ఒక పూజారి గారు అయితే మనకి కూర్చొని ఉంటారనమాట ఆ గుహలో. ఆ లింగాకారం దగ్గర అయితే పూజలు చేస్తూ ఉంటారు. మనకి వెళ్ళిన తర్వాత మనకి కూడా పూజ అది చేసి మనకి బొట్టు అది పెడుతూ ఉంటారనమాట. మీకు చూపిస్తాను చూడండి. వీలైతే లోపల చాలా చిన్న గృహం, ఆ గుహ లోపలే లింగాకారం అయితే ఉంటుంది. సో అక్కడితో అయితే ఎండింగ్ అయిపోతుంది అనమాట. లోపల బొర్రా గృహం ఎండింగ్ అనమాట. ఇగోండి ఇక్కడ మేము లోపలికి అయితే వచ్చాము. ఆ లోపలైతే చిన్న లైటింగ్ అయితే ఉంది. ఆ లైటింగ్ లోపలైతే లింగాకారం అయితే ఉండి అక్కడైతే పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడితో అయితే బొర్రా గృహం అయితే ఎండింగ్ అయిపోతుంది అనమాట. చాలా పెద్ద గుహ. లోపల నుంచి అక్కడక్కడ వాటర్ పారుతూ ఉందన్నమాట. ఇదంతా కొండ ఏరియా కదా. ఈ కొండ మీద నుంచి ట్రైన్స్ అయితే వెళ్తాయంట. చూడండి మీరు, ఇప్పుడు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు అరకు ట్రైనింగ్స్ ఏంటంటే ఈ కొండ మీద ప్లాట్ఫామ్ అయితే ఉంది. ఇంకా దర్శనం చేసుకొని మేమైతే దిగిపోతూ ఉన్నాము. ఈ స్టెప్స్ ఎక్కితే పైన శివలింగం అయితే ఉంటుందన్నమాట. ఇవ్వండి ఇంకా అది ఇక్కడితో అయితే మొత్తం అరకు ట్రిప్ అయితే ఎండింగ్ అయితే అయిపోయిందండి. ఇంక ఇవన్నమాట మేము అక్కడ దిగే ఫొటోస్ అవి అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో మీరైతే నాకు చిన్న సపోర్ట్ అయితే అందించండి చాలు. నేను ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఈ హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉంటుంది. ఇక మీద రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.